సార్ మోడీ బిగ్యం తెలంగాణ ఆట ప్రారంభం దేశంపైనే బంగారు బాంబు రేవంత్ రెడ్డి బీజేపీ స్టోరీ రెడ్డి ఇది ఇంకొక సెకండ్ సైడ్ ఏంటి ఒకటేమో చాలా పెద్ద స్టోరీస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వికసిత భారత్ లో తెలంగాణను కూడా చేర్చుకోండి, గుజరాత్ కు మీరు సహాయం చేసినట్టే మాకు కూడా చేయండి, మన్మోహన్ సింగ్ హయాంలో గుజరాత్ కు సహాయం చేసినట్టే మాకు ఇప్పుడు మీరు చేయండి అని అడిగితే ఆయన వికసిత్ భారత్ లో మేము ఇప్పటికే చేస్తున్నాము, మీరు మాతో కలవండి అని మోదీ చెప్పారని. సో ఈరోజు మీడియాలో, తెలుగు మీడియాలో, ఇంగ్లీష్ మీడియాలో కాదు, తెలుగు మీడియాలో అంతా మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించిన వీటిలో అయితే ఇంకా తెలంగాణ రేవంత్ రెడ్డిని బహిరంగంగానే మాతో కలవండి, మా పార్టీలో చేరండి అని మోదీ ఆహ్వానించారు అనేటటువంటి ఒక చిత్రణ. రెండో వైపున చూస్తేనేమో ఇంగ్లీష్ మీడియాలో నేషనల్ డైలీస్లో అన్నింటిలో సెంటర్ కలవాలని చెప్పింది, లేకపోతే కలిసి రమ్మని మోడీ పిలిచారు. ఈ పద్ధతిలో వాళ్ళకు రాజకీయ చిత్రణ వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఏంటి వాస్తవం అని చెప్తే ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయమైన మిశ్రమ సంకేతాలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా చాలా స్నేహంగా ఉన్నారు, లేకపోతే బీజేపీ పట్ల ఆయన సాఫ్ట్గా ఉన్నారు, బడే భాయ్ మోడీ అనే పిలుస్తారు. కాబట్టి నిన్న వేదిక మీదే చాలా క్లియర్గా ఈ స్నేహం, ఈ మిలాఖత్తు, ఈ ఫెవికాల్ బంధం కనిపించింది అనేది వాళ్ళ చిత్రణ. కానీ వాస్తవంగా అనేక కోణాల నుంచి చూస్తే సాధ్యమాది రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికలు ఎదుర్కోరా? అసలు తెలంగాణ ముఖ్యమంత్రి పని వదిలేసి వెళ్ళి ఆయన ముందుగానే బీజేపీలో చేరి బీజేపీ వాళ్ళు గెలుస్తారో లేదో లేని బీజేపీతో ఎలా కుదురుతుంది? రాజకీయంగా మామూలుగా ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో ఎదుర్కోవడానికి బదులు ఇప్పుడు పైగా దానికి అయినట్టు కేరళలో వస్తున్న కేసీ వేణుగోపాల్, కర్ణాటకలో ఉన్న శివకుమారు, సిద్ధరామయ్య కూడా, వీళ్ళందరూ రేవంత్కు చాలా ముఖ్యమైన వాళ్ళు, ఒక పెద్ద చైన్ ఇది. ఇటువంటి అప్పుడు రేవంత్ రెడ్డికి ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయనకు తెలుగుదేశం బీజేపీలతో కూడా సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ తెలిసిన అంశాలే. కానీ ఆయన ఇప్పుడు ఏదో వెంటనే మొన్న కూడా ఏదో పార్టీలో బీజేపీ మంత్రి పిలిచారని కూడా కొన్ని బొమ్మలు వేశారు. ఇవన్నీ మసాలా అనండి, ఊహాగానాలకు ఏమీ తప్పు లేదు, కానీ అది రాజకీయంగా ఎలా సాధ్యం? రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి ఎన్నికల సంవత్సరంలో జరుగుతున్న సమయంలో పార్టీ ఎలా మారుతారు? ఎలా మారితే అంటే బీఆర్ఎస్ బలపరుస్తుందా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడానికి? ఎవరైనా చివరి రోజు వరకు ముఖ్యమంత్రిగా ఉండాలి, మళ్ళీ ఎన్నికల తర్వాత తెలియదని అనుకుంటారు, కానీ ఇప్పటికిప్పుడు పార్టీ మారడం అనేది అది ఎలా సంభవం అనేది ఒక పెద్ద ప్రశ్న. రెండో, తెలుగుదేశం జనసేనలతో అక్కడ కలుస్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీఆర్ఎస్ అలాగే ఉంది, బీఆర్ఎస్తో సంబంధాలను కాంగ్రెస్ బలంగా ఆరోపిస్తుంది. కాబట్టి ఈ ఆసక్తికరమైన రసవత్తరమైన చర్చగా ఉంటుంది, కానీ భవిష్యత్తు ఎవరు చెప్పలేరు. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డికి బీజేపీలో దూకే అవసరము, అవకాశము, దానివల్ల అది ఆయనకు అదనంగా ఒరిగేది కూడా ఇప్పటికిప్పుడైతే ఏమీ లేదు. రాజకీయ బంధం ఉందా లేదా, లేదా లోపల సంబంధాలు ఉన్నాయా, అది ఎవరి సమాచారాలు, ఎవరి ఊహాగానాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఏ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ విత్ ఫుల్ అథారిటీ, ఇప్పటికైతే రేవంత్ రెడ్డికి పూర్తి అథారిటీనే ఉంది. అటువంటిప్పుడు దాన్ని వదులుకొని ఆయన కానీ బీజేపీ మోదీ పట్ల ఆయన సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, అది నిజమే. ఈరోజు నిన్న మాట్లాడిన దాంట్లో కూడా మీరు చూడండి, మన్మోహన్ సింగ్ హయాంలో మా గుజరాత్కి ఇచ్చిందే కనుక మీకు ఇస్తే మీకు వచ్చే డబ్బులు తగ్గిపోతాయన్నారు మోదీ. ఇందులో కూడా రాజకీయం ఉంది. మన్మోహన్ ఉన్నప్పుడు నాకు సరిగ్గా ఇవ్వలేదు, అలాగే నేను మీకు ఇస్తే మీకు అన్యాయం జరుగుతుంది అని వాళ్ళ రాజకీయ సందేశాలు వాళ్ళు ఇచ్చుకున్నారు. కానీ వికసిత్ భారత్ అన్నదానికి హైదరాబాద్ లాంటి మహానగరం తోడవాలి, మీరు వీటిని విస్మరించకూడదని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అందువల్ల దీన్ని మరీ ఎక్కువగా లాగేసి రేపు ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతున్నారు, మోదీ ఆయన బహిరంగ వేదిక మీదే మాట్లాడేసుకున్నారు అంటే, డీల్ కుదుర్చుకున్నారంటే అంత సులభంగా అది జరగదు. ఊహాగానాలు భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతుంది అది భవిష్యత్తుకు వదిలేయాల్సిందే. ఒక్కసారి ఉదాహరణ, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఎన్నికలకు వెళ్లే సమయంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆపద్ధర్మ ప్రభుత్వం ఆయన తీసుకొచ్చారు ఉదాహరణకు. మరి అటువంటి అవసరం కానీ అటువంటి అవకాశం కానీ రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉందా? ఇప్పుడు అసలు చర్చ చేయడానికి ప్రాతిపదిక ఉందా? కాబట్టి సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేస్తున్నారు అని ఉంటే ఒక తీరు. ఇంకా మూడో ముఖ్యమైనది వర్మ మన ముత్యాల ముగ్గు సినిమాలో చూస్తాం, దాన్నే ఎస్వి కృష్ణారెడ్డి
నెంబర్ 1 సినిమాలో కూడా పెట్టాడు. ఏం లాభమైనా నేను మీ దగ్గరికి వచ్చి గుచ్చగుచ్చలాడతాను అనమాట. రెండోది అందరి ముందు నేను మీకు ఫోన్ చేసి నన్ను పలానా చోట కలువు, తప్పకుండా మిస్ అవ్వద్దని నేను చెప్తాను. దీని ద్వారా మన ఇద్దరి మధ్య ఏవో డీల్స్ ఉన్నాయి, ఏదో ఉన్నాయని మిగిలిన ప్రపంచానికి రాజకీయ వర్గాల్లో ఒక సందేహాలు సృష్టిస్తాం. సందేహాలు సృష్టించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ వెళ్ళిపోతున్నాడు అనే ఒక ఇది వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి అనేక వ్యూహాలు, ఎత్తుగడలు దీంట్లో ఉన్నాయి. ఏదో నన్ను పొద్దున్నే కూడా 2-3 అడుగుతున్నారు. అంత సులభంగా ఇదేమీ జరిగే కథ కాదు. కానీ బీజేపీ మాత్రం ఇప్పుడు అస్సాం రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు. బెంగాల్కు ముఖ్యమంత్రి అవుతున్న ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఇతర రాష్ట్రాల్లో కూడా 2-3 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. బీజేపీలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళు వేస్తూ ఉంటారు, అది వేరే విషయం. ఆ మాటకు వస్తే ఇతర ప్రాంతీయ పార్టీలను చప్పరించారంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలను చప్పరించారు అని కూడా ఏం గ్యారెంటీ లేదు కదా. భవిష్యత్ కేసు చూడాలంతే. సార్, ఈ దేశం పైన బంగారు బాంబు ఇది చాలా ముఖ్యమైనది వాస్తవానికి. బంగారు బాంబే కదా, బంగారుతో వేసినా ఇంకో దాంతో వేసినా, ఒకటేమో పెట్రోల్ మంట, ఇంకోటేమో బంగారు బాంబు. మీరు బంగారు కొనకండి, విదేశాల్లో పెళ్లిళ్ళు చేసుకోకండి,